Hello and welcome back to SRK English Academy. Today in this video lesson, we are going to discuss the poem The Felling of the Banyan Tree written by Dilip Chitre. దిలీప్ చిత్రే పూర్తి పేరు దిలీప్ పురుషోత్తం చిత్రే. అతను 17 సెప్టెంబర్ 1938 బరోడా గుజరాత్ లో రాష్ట్రంలో బరోడాలో జన్మించారు. ఇతను ఒక బైలింగ్వల్ రైటర్, అంటే రెండు భాషల్లో రాసే రచయిత. ఇంగ్లీష్ మరియు మరాఠీ భాషలో తన రచనను చేశాడు. సో అతను పోయిటే కాకుండా ట్రాన్స్లేటర్, షార్ట్ స్టోరీ రైటర్, పెయింటర్ అండ్ ఫిల్మ్ మేకర్. సో ఈ పోయం ద ఫీలింగ్ ఆఫ్ ద బయన్ ట్రీ అనే పోయం అతని పుస్తకం 1980లో పబ్లిష్ అయిన పుస్తకం ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ అనే దాని నుండి తీసుకోబడింది. అతను తన 12 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1951లో అతని కుటుంబము ముంబైకి వెళ్ళి, బరోడా నుండి ముంబైకి వెళ్ళి స్థిరపడింది. సో ఇతను చాలా పేరు పొందిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనువాదము ఏంటంటే, సో తుకారాం 17th సెంచరీ భక్తి పోయిట్ యొక్క డివోషనల్ పోయమ్స్ ని తను అనువదించాడు. దాని పేరే సేస్ తుకా. సో ఈ ట్రాన్స్లేషన్ కి అతనికి సాహిత్య అకాడమీ అవార్డు 1994లో వచ్చింది. అలాగే ఇదే 1994లో ఇదే సంవత్సరంలో అతని ఒరిజినల్ వర్క్ కి కూడా సాహిత్య అకాడమీ వచ్చింది. అదేంటంటే ఎకూన్ కవిత అనే ఒరిజినల్ వర్క్ కూడా వచ్చింది. ఈ విధంగా రెండు సాహిత్య అకాడమీ అవార్డులను ఇతను 1994లో తీసుకోవడం జరిగింది. ఒకే సంవత్సరంలో రెండు అవార్డులు, ఒకటి ట్రాన్స్లేషన్ కి, ఇంకొకటి తన ఒరిజినల్ వర్క్ కి తీసుకోవడం జరిగింది. సో ఈ పోయం ఆటోబయోగ్రఫికల్ పోయం ఇది. ఇందులో 25 లైన్స్ ఉన్నాయి. ఇది ఒక ఫ్రీ వర్స్ పోయం. సో ఈ పోయం పోయిట్ యొక్క చిన్నాడు జరిగిన ఒక ఇన్సిడెంట్ సంబంధించి, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ సంబంధించి మనకి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు బరోడాలో ఉన్నప్పుడు, బరోడా నుండి బాంబేకి వచ్చి స్థిరపడదాం అనుకున్నప్పుడు ఆ ఇంటిని, అలాగే తన టెనెంట్స్ ఉన్న ఇంటిని కూల్చివేసి, అక్కడ చెట్లను కూల్చివేసి ఆ ప్లేన్ ఏరియాను చేసి అక్కడి నుంచి ముంబైకి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అనే డిసిషన్ వాళ్ళ ఫాదర్ తీసుకున్నాడు అనమాట. దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తాం. సో ఇతను పోయేట్ ఈ బనియన్ ట్రీకి సంబంధించి ఒక తన లైఫ్ కి మెటఫర్ గా చెప్తున్నాడు. సో మై ఫాదర్ టోల్డ్ ద టెనెంట్స్ టు లీవ్ హూ లివ్డ్ ఆన్ ద హౌసెస్ సరౌండింగ్ అవర్ హౌస్ ఆన్ ద హిల్. సో ఈ కొండ పైన ఉన్న వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న టెనెంట్స్ యొక్క, అంటే కిరాయిదారుల యొక్క ఇళ్ళని అందరినీ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పినాడు. అలాగే అక్కడ ఉన్న హౌసెస్ అన్నింటిని కూడా అతను 1 by 1 సక్సెస్ఫుల్ డెమాలిష్డ్, ఒక్కొక్క ఇంటిని కూల్చివేశాడు. డెమాలిష్ అంటే కూల్చివేయడము. సో ఓన్లీ అవర్ ఓన్ హౌస్ రిమైన్డ్ అండ్ ద ట్రీస్ ఆర్ సాక్రెడ్. మై గ్రాండ్ మదర్ యూజ్ టు సే ఫెల్లింగ్ దెమ్ ఇస్ ఎ క్రైమ్ బట్ హీ మసకర్డ్ దెమ్ ఆల్. సో ఇక్కడ అన్ని ఇల్లు కూల్చిన తర్వాత తమ ఇల్లు, పోయేటి యొక్క ఇల్లు, అలాగే కొన్ని చెట్లు అక్కడ మిగిలిపోయాయి. సో వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చెప్పింది అంటే ఈ ట్రీస్ అనేవి చాలా పవిత్రమైనవి, సాక్రెడ్ అని, చాలా హోలీ అని. ఎందుకంటే ద పోయట్ బిలాంగ్స్ టు హిందూ రిలీజియన్. సో హిందూస్ బిలీవ్ దట్ trees are sacred, holy, because some trees are associated with the gods and goddesses. సో వీళ్ళు కొన్ని ట్రీలను దేవతలుగా పూజిస్తారు. హిందూ మిథాలజీలో కూడా వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చెప్పిందంటే, సో అవి పవిత్రమైనవి, వాటిని కూల్చివేయడం లేదా నరికివేయడం, ఫెల్లింగ్ దెమ్ నరికివేయడం అనేది, టు కట్ డౌన్ అనేది చాలా పెద్ద క్రైమ్. కానీ వాళ్ళ తండ్రి అవన్నీ పట్టించుకోకుండా ఈ మెసకర్ దెమ్ ఆల్, అవేమి పట్టించకుండా వాటన్నిటిని కూడా సో నరికివేశాడు. ఇక్కడ మెసకర్ మీన్స్ టు కిల్, టు బ్రూటల్లీ కిల్ ఆర్ మర్డర్డ్. సో అవన్నీ పట్టించుకోకుండా అతను వాటిని నరికివేశాడు. ద షియోగా, ద ఆడంబర్, ద నీమ్ వర్ ఆల్ కట్ డౌన్. సో ఈ మూడు కూడా ట్రీస్ పేర్లు. సో ఇక్కడ షియోగా అనేది ఒక ట్రీ. ఇది తెలుగులో మునగ చెట్టు అంటాము. సో దాన్ని డ్రమ్ స్టిక్ అని పిలుస్తారు. అలాగే ఆడంబర్ అనేది ఒక క్లస్టర్ ఫిగ్, ఇది మేడి పండు లేదా అత్తిపండు అని అంటారు. అలాగే నీమ్ ట్రీ, ఇది వేప చెట్టు. సో ఇవి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్. అలాగే హిందూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్లాంట్స్ ని, ఇప్పుడు నీమ్ ట్రీ కొన్ని ప్లాంట్స్ ని వాళ్ళు పూజిస్తారు, కొన్నింటిని మెడిసినల్ ప్లాంట్స్ గా వాళ్ళు గుర్తిస్తారనమాట. సో ఆ ప్లాంట్స్ అన్ని కూడా, ఈ 3 రకాల ప్లాంట్స్ కూడా కట్ చేశారు, నరికివేశారు. సో బట్ ద హ్యూజ్ బనియన్ ట్రీ స్టూడ్ లైక్ ఏ ప్రాబ్లమ్ whose roots lay deeper than all our lives. My father ordered it to be removed. సో ఇక్కడ హ్యూజ్ బనియన్ ట్రీ ఉంది. హ్యూజ్ అంటే ఇట్స్ బిగ్,
ఒక పెద్ద బనియన్ ట్రీ ఉంది, అంటే మర్రి చెట్టు ఉంది. అది ఎలా ఉంది, అదొక అందరికి ఒక ప్రాబ్లం లాగా ఉంది. అంటే ఈ మిగతా చెట్లన్నీ, నీమ్ ట్రీని, ఈ చెట్లన్నీ ఈజీగా నరికివేయగలిగారు, కానీ ఇది ఒక ఛాలెంజింగ్ అయిపోయింది ఆ బనియన్ ట్రీని, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది. వాటి రూట్స్ ఎలా ఉన్నాయంటే చాలా డీపర్ గా ఉన్నాయి, భూమి లోపలికి చాలా చుచ్చుకుపోయినాయి. సో ఎట్లా అయితే ఆ, మన జీవితాలు ఉన్నాయో అట్లా మన జీవితాల కంటే ఎక్కువగా అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది, కాబట్టి చాలా డీపర్ గా రూట్స్ ఉన్నాయి. సో మై ఫాదర్ ఆర్డర్ టు బి రిమూవ్, కానీ వాళ్ళ ఫాదర్ ఆ హ్యూజ్ బనియన్ ట్రీని కూడా తీసివేయాలని చెప్పేసి ఆర్డర్ వేశాడు. సో తీసివేయాలని నిర్ణయించాడు అనమాట. The banyan tree was 3 times as tall as our house. Its trunk had a circumference of 50 feet. So see, this is a picture of banyan tree. See how huge it is. So ఈ banyan tree పోయేటి యొక్క ఇంటి దగ్గర ఉన్న బనియన్ ట్రీ ఎలా ఉంది అంటే వాళ్ళ ఇంటికి 3 రెట్లు ఎత్తుగా ఉంది. సో అంత బిగ్ సైజ్ లో ఉంది. అండ్ దాని ఆ ట్రీ యొక్క ట్రంక్ కూడా, కాండం కూడా 50 feet సర్కంఫరెన్స్ ఉంది. సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే చుట్టుకొలత. సో అంత పెద్దగా ఉంది. సో ఇట్స్ ఎ హ్యూజ్ బానియన్ ట్రీ. ఇట్స్ క్రాగ్లీ ఏరియల్ రూట్స్ ఫెల్ టు ద గ్రౌండ్. సో దాని ఏరియల్ రూట్స్ అంటే ఊడలు. సో ఇది చూడండి, ఏరియల్ రూట్స్ ఆర్ హ్యాంగింగ్ డౌన్. చూడండి, భూమికి తగలడానికి ఉన్నాయి అవి, అంత వాటిని ఊడలు అంటున్నాము. సో అవి ఎలా ఉన్నాయి, స్క్రాగ్లీ అంటే బ్యాడ్లీ గ్రోన్ ఆర్ అన్ఈవెన్. సో అడ్డదిడ్డంగా ఉన్నాయి, చక్కగా లేవు, వంకర టింకరగా ఉన్నాయి. అవన్నీ కూడా గ్రౌండ్ ని తగలడానికి వేలాడుతూ ఉన్నాయి. సో ఎంత ఎత్తు నుండి వేలాడుతున్నాయి, ఫ్రమ్ 30 feet ఆర్ మోర్. సో ఫస్ట్ దే కట్ ద బ్రాంచెస్. సో 30 feet పైనుండి లేదా అంతకంటే ఎక్కువ పైనుండి అవి వేలాడుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది వాళ్ళకి, ఇంత పెద్ద హ్యూజ్ ట్రీని కట్ చేయడం అనేది వుడ్ కట్టర్స్ కి ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ అయింది. కాబట్టి ఆ ఛాలెంజింగ్ ఉంది ఆ జాబ్. కాబట్టి వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, ఫస్ట్ దే వాంటెడ్ టు కట్ ద బ్రాంచెస్. సో ముందు ఇంత పెద్ద చెట్టు కట్ చేయలేం కాబట్టి బ్రాంచెస్ కట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సాయింగ్ దెమ్ ఆఫ్ ఫర్ 7 days అండ్ ద హీప్ వాజ్ హ్యూజ్. ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ బిగాన్ టు లీవ్ ద ట్రీ. సో సాయింగ్, దాన్ని రంపంతో కట్ చేస్తూ ఉన్నారు. అది ఎన్ని రోజులు పట్టిందంటే పూర్తిగా ఇట్ టుక్ 7 days టు కట్ ద ట్రీ. సో 7 రోజులు పట్టింది. అలాగే కట్ చేసిన తర్వాత ఆ కట్టెల కుప్ప, అది కూడా హీప్, ఆ కుప్ప ఎంత అయింది అంటే చాలా పెద్దగా తయారైంది, హ్యూజ్, ఎందుకంటే అంత పెద్ద ట్రీ అది. అలాగే ఈ ట్రీ పైన ఉన్న ఇన్సెక్ట్స్, బర్డ్స్ అన్ని కూడా దే బికేమ్ హోమ్లెస్. అవి తమ నివాసాన్ని కోల్పోయాయి. అక్కడ గూళ్ళు పెట్టుకొని పక్షులు నివసించేవి. అలాగే ఎన్నో ఇన్సెక్ట్స్ ఈ మర్రి చెట్టు పైన ఉండేవి. అవన్నీ ఇప్పుడు నౌ దే బికేమ్ హోమ్లెస్. సో అవన్నీ ఏమయ్యాయి, ఆ ట్రీని వదిలేసి వెళ్ళిపోయాయి. And then they came to its massive trunk. 50 men with axes chopped and chopped. సో ఇక్కడ ముందు బ్రాంచెస్ కట్ చేశారు, అది దానికి 7 days తీసుకున్నారు. సో అక్కడ ఒక పెద్ద హ్యూజ్ హీప్ తయారైంది. సో మిగిలిపోయింది ఒకటి మ్యాసివ్ ట్రంక్, అది చాలా పెద్దగా లార్జ్ అనమాట, వెరీ లార్జ్. మ్యాసివ్ అంటే ట్రంక్ మిగిలిపోయింది. సో దానికోసం 50 మంది వుడ్ కటర్స్ వాళ్ళ గొడ్డలతో కట్ చేయడం మొదలుపెట్టారు, చాప్ చేయడం మొదలుపెట్టారు. సో ద గ్రేట్ ట్రీ రివీల్డ్ ఇట్స్ రింగ్స్ ఆఫ్ 200 years. వి వాచ్డ్ ఇన్ టెర్రర్ అండ్ ఫ్యాసినేషన్ దిస్ స్లాటర్. సో ఇక్కడ ఈ ట్రీ కట్ చేసిన తర్వాత దాని ట్రంక్ చూస్తే రింగ్స్ ఉన్నాయి. ఈ రింగ్స్ చూడగానే 200 years అని తెలిసిపోతుంది. సో దీన్ని, ఈ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వలయాలను బట్టి ఈ చెట్టు యొక్క ఏజ్ని, వయసుని గుర్తించవచ్చు. సో అలాగే ఈ ఈ వధని, ఈ చెట్టు నరకడాన్ని వీళ్ళు ఫ్యామిలీ ఎలా చూసారంటే భయంగాను, అలాగే ఇంట్రెస్ట్, అంటే ఏం జరగబోతుంది అనేది అలా వాటిని వాళ్ళు చూసారన్నమాట. యాజ్ ఎ రా మిథాలజీ రివీల్ టు అస్ ఇట్స్ ఏజ్. సో మనం ముందే అనుకున్నాము ఇది మిథాలజీకి రిలేటెడ్ అయ్యింది ఈ చెట్లన్నీ కూడా. సో ఇక్కడ ఒక రకంగా వీళ్ళ ఫాదర్ చేసిన పని మిథాలజీని హిట్ చేసినట్టుగా మనం అనుకోవచ్చు. సూన్ ఆఫ్టర్వర్డ్స్ వి లెఫ్ట్ బరోడా ఫర్ బాంబే, where there are no trees except the one which grows and sees in one's dreams, its aerial roots looking for the ground to strike. సో కొద్ది కాలం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బరోడాను వదిలి బాంబేకి వెళ్ళి స్థిరపడ్డారు. కానీ బాంబే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చూసారు, అక్కడ ఏం కనిపించినాయి, దెర్ ఆర్ నో ట్రీస్, అక్కడ ఏమి చెట్లు కనిపించలేదు. ఏం కనిపించాయి, ఎక్సెప్ట్ ద వన్ విచ్ గ్రోస్ అండ్ సీస్ ఇన్ వన్స్ డ్రీమ్స్, ఇట్స్ ఏరియల్ రూట్స్ లుకింగ్ ఫర్ ద గ్రౌండ్ టు స్ట్రైక్. సో అతను అక్కడ బాంబేలో
అన్ని కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ట్రీస్ లేవు, చెట్లు అతనికి ఎక్కువ చూ కనబడలేదు. అతను ఎక్కువ డ్రీమ్స్ లోనే ఆ చెట్లను చూశాడు. అవి ఎలా ఉన్నాయి అంటే, సో అట్లా రఫ్ గా పెరిగి ఉండి, వైడ్లీ రఫ్ గా పెరిగి ఉండి తన కలలో అతనికి పెరుగుతూ ఉన్నాయి. వాటి ఏరియల్ రూట్స్, వాటి ఊడలు గ్రౌండ్ ను తాకడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ అతను బాంబేలో చూశాడు. అంటే తన మెమరీస్ అతను క్యారీ చేశాడు అనమాట. సో ఇది పోయేట్ యొక్క పర్టికులర్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి, చైల్డ్హుడ్ సంబంధించి తన ఆ, తన ఆలోచనను ఇక్కడ మనతో పంచుకున్నాడు. సో ఇది సమ్మరీ ఇక్కడ ఇచ్చాము. ఇందులో ఆథర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, అబౌట్ ద ఆథర్ ఉంది, అలాగే అబౌట్ ద పోయం ఉంది. ఇది మీకు ఎగ్జామినేషన్ కు పనికొస్తుంది.